UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? మీనరాశి వాళ్లకు అక్టోబర్ మాసము బాగుందమ్మా, చాలా అనుకూలముగా ఉన్నది. కుటుంబమునందు దాయాదుల వలన కానీ, స్త్రీకి సంబంధించినటువంటి ఇది కానీ, ఆస్తులు రావటం, స్థిరాస్తులు అనేటువంటివి వస్తాయి. కొలిక్కి వచ్చి సంతకాలు చేసుకోవటం, వీళ్ళ పేర్లతో మార్చుకోవటం, ఇవన్నీ కూడా ఈ మాసంలో జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం, అది ఏదైనా కావచ్చు, ఓ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి విధానముగా ఉంటుంది. సంతాన అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము కూడా యోగవంతముగా నిలబడుతుంది గాక. గృహ నిర్మాణాలు, నూతన గృహానికి సంబంధించినటువంటి నిర్మాణము చేపట్టడం కానీ, కొనుగోలు చేయటం కానీ, ఇలాంటివి తప్పకుండా వీళ్ళకు జరుగుతుంది. బంగారు కొంటారు, బంగారము కొనడం అనేటువంటిది జరుగుతుంది గాక. వృత్తి యందు స్థిరత్వము అనేటువంటిది కలుగుతుంది, ఒక పట్టు వీళ్లకు దొరుకుతుంది గాక. అలాగే నరదృష్టి, వాహనాలకు కాస్త ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా ఉంటాయి. నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనేటువంటి సామెత ఉన్నది. అలా నరదృష్టి అనేటువంటిది మంచిది కాదు, దానికి సంబంధించినటువంటిది చూసుకోవాలి. తర్వాత అనుకూలవంతముగా మేలు జరుగుతుంది గాక వీళ్లకు అన్ని రంగాల్లోనూ. అలాగే వాహనము చిన్న ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటిది ఉన్నది, జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు గుమాస్తాలు ఉంటారు, కింద పనిచేసేటువంటి వాళ్ళ వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహిస్తే మంచిది, అంతే, ఏం లేదు. జాగ్రత్తగా చూసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. వాళ్ళు మీరు వాహనం అన్నారు, ఇలాంటివి ఈ ప్రమాదాల నుంచి, చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దైవారాధన, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. వీళ్ళు ఏమి దైవారాధన చేసుకుంటే మంచిది అంటే, ఈ నవరాత్రులలో రోజు కూడా అమ్మవారిని, గణపతిని ఆరాధించుకోవటం. చివరి రోజు ఆయుధ పూజ అని ఉంటుంది, ఆయుధ పూజ రోజు వీళ్ళు ఏ దాంట్లో అయితే ఉంటారో ఆయుధ పూజ అనేటువంటిది చేసుకోవటము అనేటువంటిది ఒక విధానము మేలు జరగటానికి. ఇంకా పరిపూర్ణమైనటువంటి మేలు మాకు జరగాలి అని వీళ్ళు అనుకున్నప్పుడు సరస్వతి అమ్మవారి అలంకారం రోజు కానీ, లేదా గాయత్రీదేవి అలంకారము రోజున కానీ వీళ్ళు అక్కడ ప్రసాదము నివేదనకు, భక్తుల కోసము ప్రసాదానికి కావాల్సినటువంటివి ఎప్పుడైతే అక్కడ తీస్తారో కొన్ని దోషాలు పోయి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్లకు. ఇది దైవారాధన విషయం. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు ఈ మాసం. ఇక ఎటువంటి దుస్తులు ధరించాలి అని అనుకున్నప్పుడు మాత్రం గోధుమ రంగు కానీ, లేదా బూడిద కలర్ కానీ వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మీన రాశి వారికి కూడా బాగుంది, మాసం అంతా బాగుంది. ముఖ్యంగా గోధుమ కలర్, అలాగే యాష్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. దిక్కులు, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని, గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. గాయత్రి అమ్మవారిని, అలాగే సరస్వతి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం వలన, అది ఆ రోజున నివేదన చేసుకోవటం వలన కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మీరు జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం.
శరన్నవరాత్రులకి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి చేయటం జరుగుతుంది. వాటిని కూడా తప్పకుండా వాచ్ చేయండి. మీ ఎలాంటి సూచనలు, సలహాలు ఏవన్నా ఇవ్వాలి అనుకున్నవారు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకున్నవారు వాటిని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్తే.